అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. నిజానికి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మం కోసమే ఆయన అనేక అవతారములు స్వీకరిస్తాడు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. నేను ఒక రూపమును పొందవలసిన అవసరం లేదు, అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి. అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి ఒక రూపమును పొంది భూమి మీదకు వస్తున్నాను అంటే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి, ధర్మమునకు ఎవరు విఘాతమును కల్పిస్తున్నారో వారిని సంహరించడానికి వస్తున్నాను అంటాడు. అంటే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ లోకంలో ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ఎవరు ధర్మమును పట్టుకుంటారో వారు చెడిపోతారన్న మాట అసలు అన్వయం కాదు, అది లోకంలో ఉండదు. ధర్మాచరణము చేసిన వారు నిరంతరము కాపాడబడుతూ ఉంటారు. ధర్మాచరణము చేసేవారి వెనక భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. భాగవతంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఎవరు ధర్మాచరణం చేస్తాడో అటువంటి వాణ్ణి భగవంతుడు రక్షించకపోతే అసలు భగవంతుని యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఆయన ఉన్నాడా అన్న అనుమానం మిగిలిన వారికి వస్తుంది. అందుకని నేను ధర్మాత్ముడిని రక్షిస్తున్నాను అంటే ధర్మాత్ముడి కోసం కాదు, నిజానికి నా కోసం. నేను ఉన్నానని లోకానికి తెలియాలి అంటే ధర్మాచరణం ఒక్కటే, ధర్మాత్మలను రక్షించడం ఒక్కటే నాకు అత్యంత ప్రధాన ప్రయోజనకరమైనటువంటి విషయం అంటాడు. అందుకే లోకంలో ధర్మాచరణం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. ఆ ధర్మమునకు వ్యతిరేకంగా ఆశీర్వచనం కూడా చేయరు. విచిత్రమైన విషయం ఏమిటంటే మహాభారతంలో గాంధారి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు నమస్కారం చేసి, అమ్మా నేను కురుక్షేత్ర యుద్ధభూమికి వెడుతున్నాను, నాకు జయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. తల్లి సహజమైన ప్రేమతో గాంధారి విజయోస్తు అని ఆశీర్వదించాలి, కానీ ఆవిడ అట్లా అనలేదు. ఆవిడంది, కొడక ఎక్కడ ధర్మముండు జయము చేరునచ్చటికి ఏంది. ఓ పుత్రుడా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడికే జయం చేరుతుంది. ధర్మము లేని చోటికి జయం రాదు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడికి భగవంతుడు నిలబడి కాపాడుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంది, ధర్మరాజు గారి పక్షంలో ఉంది. అందుకే కృష్ణ భగవానుడు అక్కడున్నాడు. కృష్ణ భగవానుడు అక్కడుండగా, ధర్మం అక్కడుండగా నువ్వు గెలవాలన్న ఆశీర్వచనం నేను చెయ్యలేను, వెళ్ళు అంది. అంటే తల్లి అయి ఉండి కూడా ధర్మ వ్యతిరేకమైన ఆశీర్వచనం చేయడానికి కూడా గాంధారి ఇష్టపడలేదు. రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు అంటుంది. ఇది ఈ శ్లోకం రామాయణంలో పిల్లలకి ఇవ్వవలసిన చద్దెన్నపు మూట అని అభివర్ణించారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ప్రతి తల్లి ఈ శ్లోకాన్ని బిడ్డలకి తప్పకుండా చెప్పాలి అని చెప్పారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. రాముడు నరుడిగా వచ్చాడు, కేవలము నరుడిగా వచ్చాడు కాబట్టే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో. 16 అణాల నరుడిగా ఆ కాల నియమం ప్రకారం తల్లి గర్భంలో 12 నెలలు నివాసం చేసి నరుడిగా వచ్చాడు. 16 గుణములు గురువుల యొక్క శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసి తన యొక్క ఆచరణ ద్వారా ప్రకటించాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతాడు నారదుడు. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి,
16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందెవరున్నాడు అని అడిగినప్పుడు నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణమే తదనంతరము రామాయణ గ్రంథముగా రాఘవ విస్తరించింది 24,000 శ్లోకాలతో. 16 గుణములుగా మారాయి రాముని యందు. అంటే రాముడు ఎప్పుడు ధర్మమునకు పెద్దపీట వేస్తాడు. రాముడు అంటే ధర్మాన్ని తీసుకొచ్చి పోత పోసి ప్రాణప్రతిష్ఠ చేసి కరచరణాదులతో కదిలితే రాముడు. రాముడు నిలువెత్తు ధర్మం అని చెప్పినవాడు లక్ష్మణుడు కాడు, హనుమ కాదు, సీతమ్మ కాదు, వశిష్ఠుడు కాడు, విశ్వామిత్రుడు కాడు. ఒక రాక్షసుడు చెప్పాడు, మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము ఒక చోట మూర్తీభవిస్తే ప్రాణప్రతిష్ఠ జరిగి కరచరణాదులతో కదిలితే అదే రామచంద్రమూర్తి. ధర్మం జోలికి వెడితే ఎట్లా పాడైపోతాడో రాముడి జోలికి వెళ్ళి రాముడికి అపకారం చేసినవాడు కూడా అట్లాగే పాడైపోతాడని చెప్తాడు. అంటే ధర్మము జోలికి వెళ్ళడం అంత ప్రమాదకరం. ధర్మం జోలికి వెళ్ళిన వాణ్ణి భగవంతుడు ఉపేక్షించడు. ధర్మము అంత గొప్పది. అంత ధర్మం తెలిసినటువంటి రామచంద్రమూర్తి నిరంతరము ధర్మాచరణం చేశాడు. అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌసల్యాదేవి రాముణ్ణి పిలిచి చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ. రామ, ఇంతకాలం నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు. ఇప్పుడు దశరథ మహారాజు గారి కొడుకువి, జనక మహారాజు గారికి అల్లుడివి, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నగారివి. నీకు కాలం కలిసి వచ్చింది. ఇంతకాలం నువ్వు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు, చేసావు. కానీ ఇప్పుడు కాలం వ్యతిరేకమైంది నీకు. నువ్వు అరణ్యవాసానికి వెడుతున్నావు. రాత్రి పడుకుంటే క్రూర మృగాల అరుపులు వినపడతాయి, రాక్షసుల భయంకర శబ్దాలు వినపడతాయి. తినడానికి కూడా వర్ష ఋతువులో నీకు ఆహారం లభించకపోవచ్చు. గారపిండి ముద్ద చేసుకొని దాచుకొని తినాలి, భూషయనం చేయవలసి వస్తుంది. అప్పుడు నీకు ఎందుకు ఈ ధర్మం పట్టుకున్నాను? ధర్మం వదిలిపెట్టి ఉంటే నేను అంతఃపురంలో అంత సుఖంగా ఉండేవాణ్ణి కదా అని అనిపిస్తుంది. కానీ రామ, ధర్మం వదలకు. ఇంతకాలం ధర్మాన్ని ఏ నమ్మకంతో పట్టుకున్నావో అదే నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ధృత్యాచ నియమేనచ. ధృతితో, పట్టుదలతో, నియమంగా ధర్మాన్ని పట్టుకో. నువ్వు పట్టుకున్న ధర్మం నిన్ను నిరంతరం కాపాడుతుందండి. కౌసల్య చెప్పినటువంటి ఈ శ్లోకం ఏదుందో దాన్ని రాముడు జీవితంలో విడిచిపెట్టలేదు.